బ్యాచ్ ఏం చేస్తుందంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా మార్పు, రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా తీసేసి వేరే వాళ్ళు ముఖ్యమంత్రి వస్తారు. అది కాకపోతే రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ కలవలేదు. ఈ వార్తలు అది ఒక గిరాకీ అయిపోయింది. ప్రతి పనికి మాలినోడు ఇదే పని చేస్తా ఉన్నాను. నేను మీ అందరికి కూడా ఒకటే మాట చెప్తా ఉన్నాను, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి మార్పు అనేది ఉండదు. పిచ్చి భ్రమలకు పోయి మీరు పరిశాన్ కావద్దు. అద్భుతమైనటువంటి పాలన జరుగుతుంది. ఇంకా అద్భుతం సృష్టించేటువంటి అవకాశాలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. రాష్ట్రాన్ని దుర్మార్గుల చేతుల నుంచి విడిపియడమే కాదు, రేపు భవిష్యత్తు అభివృద్ధిని అడ్డుకునేటువంటి కీచకులను ఒక కంట కనిపెడుతూ ముందుకు పోయేటువంటి శక్తి రేవంత్ రెడ్డి గారికి ఉంది. రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ అధికారంలో రావడానికి ఎంత కృషి చేసిండో, రేవంత్ రెడ్డి చేసే పనులను రేవంత్ రెడ్డిని వాడుకోనికి ఈ దేశం కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ప్రయత్నం చేస్తాం. భారతదేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ దేశం మొత్తం మీద అత్యుత్తమైనటువంటి నాయకులు 10 మంది ఉంటే అందులో మొదటి 2 స్థానాలు రేవంత్ రెడ్డి గారు ఉంటారు. నేను మీకున్నానన్న ధైర్యాన్ని ఆ మాటల ద్వారా, ఆ చేతుల ద్వారా ప్రజల లోపల ఒక జవసత్వాలు నింపేసినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి. అలాంటి రేవంత్ రెడ్డి గారు ఇలా ముఖ్యమంత్రి దిగిపోతాడని చెప్పి సోంబేరి వేదవాళ్ళు చెప్తా ఉన్నారు. కొంతమంది వాళ్ళ బతికే రేవంత్ రెడ్డి అనేటువంటి పేరు లేకుండా వాళ్ళు ఖచ్చితంగా వీడియోలు చేయరు. అలాంటి చిల్లరగాళ్ళ మాటలు పట్టుకొని మీరు పరిశాన్ కావాల్సిన అవసరం లేదు. మా బతుకు రేవంత్ రెడ్డి గారిని ఏదో ఒక విధంగా మాట్లాడితే తప్ప మా పూట గడవది. మా పుట్టకూటి కోసం మేము బతుకుతామంటే బతుకురు మీ కర్మ. కానీ ప్రజలను తప్పుదో పట్టియొద్దనేది నా విజ్ఞప్తి. అందరికీ నమస్తే. ఏ ఫోన్ ఓపెన్ చేస్తే మ్యాక్సిమం కొంతమంది ఒక బ్యాచ్ ఏం చేస్తుందంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా మార్పు, రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా తీసేసి వేరే వాళ్ళు ముఖ్యమంత్రి వస్తారు. అది కాకపోతే రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ కలవలేదు, రేవంత్ రెడ్డిని రాహుల్ గాంధీ కలవలేదు, రేవంత్ రెడ్డికి అవకాశం ఇవ్వలేదు, వేరే వాళ్ళకి అవకాశం ఇచ్చిర్రు. ఈ వార్తలు అంటే ఎవరు పెద్ద డిగ్నిఫైడ్గా ఉన్న పెద్ద ఛానల్ చేస్తున్నారంటే ఏమంటే ఎల్లుగాడు, పుల్లుగాడు, పనికి మాలినోడు, తెలిసినోడు, తెలియనోడు ప్రతి ఒక్కటి అదే పని పట్టిరు. ఏమవుతుంది అంటే అదొక గిరాకీ అయిపోయింది. అందరికీ. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా మార్పు, 2 నెలలు 3 నెలలు ఈ యొక్క మాటలు అనేది ఎవరికన్నా వ్యూస్ రావాలంటే అది మారదు అనేది ఒక పనిగా పెట్టుకున్నాడు తెలుసు. ప్రతి పనికి మాలినోడు ఇదే పని చేస్తూ ఉన్నాడు. నేను మీ అందరికి కూడా ఒకటే మాట చెప్తా ఉన్నాను. ఒక మాట అంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగానే కాదు, భారతదేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ దేశం మొత్తం మీద అత్యుత్తమైనటువంటి నాయకులు 10 మంది ఉంటే అందులో మొదటి 2 స్థానాలు 2-3 స్థానాలలో రేవంత్ రెడ్డి గారు ఉంటారు. గుర్తుపెట్టుకోవాలి. రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ అధికారంలో రావడానికి ఎంత కృషి చేసిండో, రేవంత్ రెడ్డి చేసే పనులను రేవంత్ రెడ్డిని వాడుకోనికి ఈ దేశం కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయంటే రేవంత్ రెడ్డి హౌ ఈజ్ వర్కింగ్ హార్డ్, హౌ హీ వర్క్డ్ హార్డ్ అండ్ హౌ ఈజ్ వర్కింగ్ హార్డ్. ప్రజలను అంటే రేవంత్ రెడ్డి అధికారంలో కాంగ్రెస్ పార్టీని తీసుకురావడానికి ఎన్ని గంటలు పనిచేసిండు, ఎన్ని ఇబ్బందులు పడ్డాడు, ఎట్లా డబ్బులు సమకూర్చుకున్నాడు, ఎట్లా నాయకత్వాన్ని తయారు చేసుకున్నాడు, ఎట్లా రాష్ట్రం మొత్తం ఈయన యొక్క వేర్లు పాతే విధంగా అంటే ఆ విధంగా అద్భుతంగా కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకుపోయాడు. ఈ కేసీఆర్ అనేటువంటి వ్యక్తి ప్రజల మస్తిష్కం లోపల మత్తును నింపి కేసీఆర్కు మించిన దేవుడు ఈ భూమి మీద లేదని ప్రజలను నమ్మించినటువంటి మాయదారి బురిడిగాడే అంటే బురిడి బాబానే ఈ కేసీఆర్. ఈ బురిడి బాబా స్క్వేర్ అయ్యారంటే నరేంద్ర మోడీ. వీళ్ళిద్దరూ అత్యంత భయంకరులు. ప్రజలకి ఏం చేయకుండానే కోడి బొచ్చు వీకి కోడి రక్తం గారుతుంటే మల్ల గింజలు వేస్తే కోడి ఎట్లా నమ్ముతుందో అట్లా ప్రజలను నమ్మించే వ్యక్తులు నరేంద్ర మోడీ, ఈ కేసీఆర్. వీళ్ళు డబ్బుతోని ప్రపంచంలో ఏదైనా చేయొచ్చు అనుకునేటువంటి వీళ్ళిద్దరి ఖతర్నాకు డేంజరస్ భావజాలాన్ని మట్టి గరిపించినటువంటి రేవంత్ రెడ్డి భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ అంతటా గెలిచేటట్టుగా అనిపించిన తెలంగాణ రాష్ట్రంలో ఇంత పోటున్నా ఇలా అధికారం రావడానికి రేవంత్ రెడ్డి కష్టం ఇంత అంత లేదు. ఇలా చాలామంది సీనియర్ నాయకులు ఉన్నారు, మేము అలా అండర్ ఎస్టిమేట్ ఏం చేయట్లేదు. కానీ ఎవరు ఒక 18 గంటలు పార్టీ కోసం పనిచేసే సత్తా ఉన్నారు, ఎవరు 10 మంది కార్యకర్తలను ఒప్పించే వాళ్ళు ఉన్నారు అంటే మొత్తమే లేరని నేను అన్నాను. కానీ ప్రజలను ఉత్తేజపరిచి నేను మీకున్నానన్న ధైర్యాన్ని ఆ మాటల ద్వారా, ఆ చేతుల ద్వారా ప్రజల లోపల ఒక జవసత్వాలు నింపేసినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి. అలాంటి రేవంత్ రెడ్డి గారు ఇలా ముఖ్యమంత్రి దిగిపోతాడని చెప్పి సోంబేరి వేదవాళ్ళు చెప్తా ఉన్నారు. కొంతమంది ఒక 2-3 వేదవాళ్ళు ఉన్నారు, ఒక 10 మంది చిల్లరగాళ్ళు. వాళ్ళ బతికే రేవంత్ రెడ్డి అనేటువంటి పేరు లేకుండా వాళ్ళు ఖచ్చితంగా వీడియోలు చేయరు. వాళ్ళ బతికే లేదు.
చిల్లరగాళ్ళు నేనేమంటున్నా అంటే అలాంటి చిల్లరగాళ్ళ మాటలు పట్టుకొని మీరు పరిశాన్ కావాల్సిన అవసరం లేదు. రేవంత్ రెడ్డి అనేటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీకి ఒక బలమైనటువంటి పిల్లరు. రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్నే గాను భారతదేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా ఒక బలమైనటువంటి లీడర్. కాబట్టి రేవంత్ రెడ్డిని తీసేసి ఇంకోరిని పెట్టి చేసేటువంటి పని కాంగ్రెస్ పార్టీ చేయదు. ఒకవేళ రేవంత్ రెడ్డి ఒప్పుకుంటే రేవంత్ రెడ్డికి అంతకన్నా ఎక్కువ పదవిస్తే అది కాంగ్రెస్ పార్టీ ముందే ఆలోచిస్తుంది. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిని ఎక్కువ మందిని మార్చింది కాబట్టి రేవంత్ రెడ్డిని మార్చింది అనుకోవడం మీ భ్రమ. ఈ పిచ్చి భ్రమల నుంచి మొత్తం బయటపడాలి. ఇలా ఈరోజు రేవంత్ రెడ్డి గారి యొక్క బలం భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యమంత్రులకు తెలుసు. నరేంద్ర మోడీకి పరిపాలిస్తున్నటువంటి సంగతి తెలుసు ఏ విధంగా జరుగుతూ ఉన్నదని. కేసీఆర్ పాలనకు రేవంత్ రెడ్డి పాలనకు ఆకాశానికి భూమికి ఉన్నటువంటి తేడా. ఫస్ట్ వన్, ఎందుకు ఆకాశం ఎందుకు భూమి అంటాం అంటే ఎందుకని నేను అంటున్నానంటే కుటుంబానికి పదవులు ఇవ్వకుండా తన కుటుంబాన్ని ఉపవాసం మిటమిట చూస్తుంటే ఉపవాసం ఉంచగలిగినటువంటి కుటుంబము బాధపడ్డ ఉపవాసం ఉంచగలిగినటువంటి వ్యక్తి. అట్లాంటే ఇప్పుడు ఒక ఒక ప్రొపగండా చెప్తారు, వాళ్ళు భూములు తీసుకుంటారు, వాళ్ళు అది చేస్తారు, వాళ్ళకు పోలీసులు ఏంటో పనికిరాని ముచ్చట్లు మాట్లాడతారు, అది వేరే విషయం. పదవులు మాత్రం ఎక్కడ కూడా కుటుంబానికి ఇవ్వకుండా జాగ్రత్త పడ్డాడు. ఎక్కడ కూడా కష్టపడడం లోపల ప్రజలకు టైం ఇవ్వడం లోపల ఫామ్ హౌజులు ఎక్కడ కట్టుకొని అల్ల వండకుండా జాగ్రత్త పడ్డాడు. ఇక ప్రగతి భవన్లో తలుపులు తాళాలు పెట్టుకొని వేరే రాష్ట్రాలతో వేరే దేశాలతో మంతనాలు రేవంత్ రెడ్డి జరపట్లేదు. ఉంటే ప్రజల్లో, లేదంటే పరిపాలనలో, లేదంటే అభివృద్ధి కార్యక్రమాలు, లేదంటే విదేశాలు, లేదంటే ఢిల్లీ, ప్రజల కోసం మాత్రమే పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రి కష్టపడుతూ ఉన్నాడు. నిద్రపోయే టైం తప్ప మిగతా టైం మొత్తం రాష్ట్రానికి వెచ్చిస్తున్నాడు. విద్యారంగాన్ని పరుగులు పెట్టిస్తున్నాడు, స్కిల్స్ పెంచేస్తున్నాడు, ధరణిలో జరిగినటువంటి ఆ దరిద్రమైనటువంటి చెత్తను తొలగిస్తున్నాడు, అవినీతిని తగ్గిస్తున్నాడు. రాష్ట్రం అప్పులపాలైన ఇబ్బంది పరిస్థితిలో ఉన్న జీతాలు టైంకి ఇవ్వగలుగుతున్నాడు, ఉద్యోగాలు ఇవ్వగలిగాడు. అంటే రాయంగానే అబ్రక చేయగలేకపోవచ్చు, కానీ ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవడం లోపల భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజల గుండెల్లో నిలిచిపోవడానికి రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి కృషి ఇంత అంత కాదు. కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ గుడ్డిగా మారుస్తుందని ఎవరో సోంబరి వేదవలు చెప్తే ఎవరు నమ్మాల్సిన అవసరం లేదు. అంటే మాకేమో తెలియకుండా వీళ్ళకి ఎవరో ఢిల్లీకి వెళ్ళి ఫోన్ చేసి చెప్పినట్టు, వీళ్ళు ఎవరో ఈ గోసిగాళ్లకు ఎవరు లీకులు వచ్చినట్టు, ఇవన్నీ ఏమన్నా ఇస్తున్న విధానాన్ని చూస్తే నిజంగా ఒకనొకరికి ఏమన్నానో అర్థం కాదు. కానీ వ్యక్తిగా నేను గలీజు మాటలు మాట్లాడి చెడ్డవాడిని కాదాల్చుకోలేదు. కానీ వాళ్ళ బతుకు ఎట్లా మాట్లాడుతారంటే ముఖ్యమంత్రికి ఇచ్చింది రేవంత్ రెడ్డిని లిస్ట్, ఎమ్మెల్యేల లిస్ట్ ఇవ్వలేదు, రేవంత్ రెడ్డి మంత్రాలు లిస్ట్ ఇవ్వలేదు, రేవంత్ రెడ్డి చెత్తబుట్టలు వేసింది, రేవంత్ రెడ్డిని ఏమరా బతుకులు ఏమన్నంటే కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి కాంగ్రెస్, రేవంత్ రెడ్డి టీము, నీ టీము, నా టీము, ఇది ఉండదు. కేసీఆర్ పార్టీ లేక కాదు ఇది ప్రజాస్వామ్యం. భారత రాజ్యాంగాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక పద్ధతి ప్రకారంగా రాజ్యాంగాన్ని విలువలకు అంటే తిలోదకాలు ఇచ్చినటువంటి కేసీఆర్కు అపోజిట్గా ఈ రాష్ట్రంలో పాలన జరుగుతూ ఉంది. ఇలాంటి విధానాలను ప్రజలు అంటే కొన్ని రోజులు అంటే కేసీఆర్ విధానాలను మర్చిపోయి రేవంత్ రెడ్డి విధానాలను జీర్ణించుకోనికే, అలవర్చుకోనికే లోపల ఉన్న పగ మంచుగారినట్టు ఒక బెల్లంగడ్డ, విషంగడ్డ ఉంటుంది మైండ్లో. రేవంత్ రెడ్డి గారి మీద పెంచుకున్న విషంగడ్డ ఏదైతే ఉందో ఆ గంట సేపట్లో పోదు. అది మెల్లమెల్లగా కరిగి ఒక 2 ఏళ్ల తర్వాత అయ్యో రేవంత్ రెడ్డి బాగా చేసిండు కదా, అయ్యో రేవంత్ రెడ్డి ఉచిత బస్సు కదా, అయ్యో రేవంత్ రెడ్డి అసలు ఉద్యోగాలు ఇచ్చిండు కదా, రేవంత్ రెడ్డి ధరణి అటువంటి దయ్యాన్ని తీసేసిండు కదా. ఒక్కటి కాదు, నువ్వు సిలిండర్ చెప్తావా, ఉచిత విద్యుత్ చెప్తావా, అభివృద్ధి చెప్తావా, రోడ్లు చెప్తావా, మెట్రోలా, ఒక్కటి కాదు, విద్యారంగం చెప్తావా, యూనివర్సిటీలు చెప్తావా, దవాఖానలు చెప్తావా, నువ్వు ఏదైనా చూసుకో. అన్ని రంగాలను అద్భుతంగా చేసినప్పుడు వాళ్ళ మైండ్లో ఉన్నటువంటి విషం గడ్డ, దరిద్రమైన గడ్డ కరిగి అయ్యో రేవంత్ రెడ్డి మంచోడు కదా, రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీకి అవసరం కదా, రాష్ట్రానికి అవసరం కదా అన్నటువంటి విషయాల్లో అందరూ ఒక కొలిక్కొచ్చే అవకాశం ఉంది. మీ అందరికీ చెప్తా ఉన్నా,
మీరు పెట్టిన టైటిల్ పెట్టుకోండి, మా బతుకు రేవంత్ రెడ్డి గారిని ఏదో ఒక విధంగా మాట్లాడితే తప్ప మా పూట గడవది, మా పుట్టకూటి కోసం మేము బతుకుతామంటే బతుకురు మీ కర్మ. కానీ ప్రజలను తప్పుదో పట్టియొద్దనేది నా విజ్ఞప్తి. ఖచ్చితంగా ఈ విషయాన్ని దుర్మార్గులకు అందరికీ పోయే విధంగా మీరు పంపాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. చూస్తూనే ఉండండి ఏవిఎం మీడియా. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి మార్పు అనేది ఉండదు. పిచ్చి భ్రమలకు పోయి మీరు పరిశాన్ కావద్దు. అద్భుతమైనటువంటి పాలన జరుగుతుంది. ఇంకా అద్భుతం సృష్టించేటువంటి అవకాశాలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. మొక్కవోని దీక్షతో అత్యంత ధైర్య సాహసాలతో రాష్ట్రాన్ని దుర్మార్గుల చేతుల నుంచి విడిపించడమే కాదు, రేపు భవిష్యత్తు అభివృద్ధిని అడ్డుకునేటువంటి కీచకులను ఒక కంట కనిపెడుతూ ముందుకు పోయేటువంటి శక్తి రేవంత్ రెడ్డి గారికి ఉంది. ఖచ్చితంగా అలా ఫాలోవర్స్గా, అంటే ఫాలోవర్ అని కాదు, ఆయన చేసే పనులకు మద్దతు. ఇప్పటి వరకు నేను ఆయనతో ఫోటో కలవలే. ఎందుకంటే ఎదిగిన నాయకత్వానికి ఉన్నత ప్రజల్లో ఉండే వాళ్ళకు ఊకే ఫోటోలు దిగడానికి ఊకే ఎంబడి వాడి ఫోన్లు చేయడం అదే ఒక రిస్క్. అలాంటి రిస్క్ మేము పెట్టదలుచుకోలేదు. మేము ఎప్పుడు కలవలే, నేను ఎప్పుడు దిగలేదు. వాస్తవమైన పరిస్థితి మనం ఏందో అందరికీ తెలుస్తుంది కాబట్టి ఈ విషయాన్ని వాస్తవమైనటువంటి రాష్ట్రం అభివృద్ధి మేము దృష్టిలో పెట్టుకున్నాం కాబట్టి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి మార్పు ఉండబోదు. థ్యాంక్ యూ సో మచ్. చూస్తూనే ఉన్నాడు ఏవిఎం మీడియా. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా విజ్ఞప్తి. థ్యాంక్ యూ.